నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ప్రజెంట్ మనము ఏదైతే సీఎం ఇంటి వద్ద ఉన్నాం, ఏదైతే గురుకుల 1:1 సంబంధించి వాళ్ళు కొంతమంది ఏదైతే ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసారు. మరి గత 4 నెలల నుంచి కూడా ఇది డీలే అవుతుంది. మరి ఎందుకు డీలే అవుతుంది, అసలు కారణాలు ఏంది, అసలు ఎప్పుడు మమ్మల్ని పంపిస్తారు, మాకు అసలు ఉద్యోగాలు వచ్చిన ఆనందం కూడా లేకుండా పోయింది, మరి ఎప్పుడు మమ్మల్ని పంపిస్తారని సీఎంకి ఒక విన్నపం వాళ్ళు వినిపించుకోవడానికి ఇక్కడికైతే వచ్చారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? జగిత్యాల నుంచి వచ్చారు. అసలు ఏంటి ప్రాబ్లం ఏమైంది? ప్రాబ్లం ఏంటంటే సార్ ఫిబ్రవరి మార్చిలో మా అందరికి నియామక పత్రాలు అందజేశారు ఎల్బీ స్టేడియంలో. అప్పటి నుండి 4 నెలలు అవుతుంది సార్. ఇన్ని రోజులు ఎలక్షన్ కూడా మేము కూడా సరే ఎలక్షన్ కూడా అయిన తర్వాత జూన్ 12కి మేము స్కూల్స్కి వెళ్ళిపోతాం, మా పిల్లల భవిష్యత్తు సెట్ అయిపోతుంది, ఇక మేము 3 పూటలా హాయిగా అన్నం తినొచ్చు అని మేము ఎంతో సంతోషపడ్డాం సార్. కానీ ఏ కారణాలు మాకు తెలియదు సార్. కానీ మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ మన ట్రిప్ నుంచి కానీ ఇంతవరకు మాకు సరైన సమాచారం అందలేదు. కాబట్టి ఇప్పుడు మేము సార్ దగ్గరకు వచ్చింది ఎందుకంటే సార్ మాది ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైతుంది, ఇప్పుడు మా పిల్లల్ని మేము స్కూల్కి పంపించడమా లేదా ఇంట్లో పంపించడం అనుకోండి సార్, అక్కడ బుక్స్ కొనాలి, తర్వాత మేము ఫీజు కట్టాలి. మా ఇబ్బందులు ఎట్లా ఉన్నాయంటే దాదాపు అందరూ మధ్య తరగతి కంటే ఇంకా దిగువ వాళ్ళు మేము చదువుకునేటప్పుడే పుస్తకాల కోసం ప్రైవేట్ జాబులు చేస్తూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అవసరమైతే ప్రైవేట్ ట్యూషన్ చెప్పుకుంటూ ఇంట్లో ఉన్న చిన్న చిన్న నగలు అమ్ముకొని మరీ చదువుకున్నారు సార్. ఎందుకంటే నమ్మకం ఏదో ఒకరోజు మేము సాధిస్తామని. మేము ఇది తీసుకున్న రోజు ఎంత సంతోషంగా ఉన్నామంటే చెప్పలేను. ఇక మేము మా పిల్లలకి కానీ మా 3 తరాలకి కానీ మార్పు వస్తుందని. కానీ ఇప్పుడు చూస్తే సార్ ఇంట్లో పిల్లలకి కూడా మేము మోహం చూపెట్టలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ స్కూలు లేదు ఇంట్లోనే. సో ఇప్పటి వరకు మేము ఎన్ని ఫేస్ చేసినా ఇక ముందైనా మేము చెప్పినాం మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం బిడ్డ, ఇక మన బతుకు మారుతుంది అని చెప్పి అన్నాం. కానీ ఇప్పుడు డైలామాలో సార్. సో బయటకు వెళ్తే మరి మాకు ఉద్యోగం వచ్చిందా రాలేదా, మేము ప్రైవేట్ లో చేస్తున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకోము ఎందుకంటే మీరు మధ్యలో వెళ్ళిపోతారు, కాబట్టి మిమ్మల్ని అకాడమిక్ ఇయర్ మాకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మేము తీసుకోం. సో వాళ్ళు తీసుకోరు, మీరు ఉద్యోగం ఇయ్యరు, మరి మా ఇంట్లో ఎట్లా గడవాలి సార్ చెప్పండి. ఇప్పటికి 4 నెలల నుంచి మేము ఇంట్లోనే ఎప్పుడైతే ఈ పత్రాలు అందినాయో అప్పటి నుంచి మమ్మల్ని కొన్ని తీసేసిండ్రు. ఈ 4 నెలల నుంచి సార్ ఏదో ఒక రోజు మంచి రోజు వస్తే తర్వాత మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా మా ఆకలిని ఎవరు తీర్చాలి? సార్ విస్తరేశారు, మరి అన్నం ఎవరు పెడతారని సార్ని మేము అన్నం అడుగుతున్నాం సార్. ప్రధానంగా సీఎం గారిని ఏం అడుగుతారు సార్? వీలైనంత తొందరగా ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాసెస్ వివిధ అడ్డంకులు ఏవైనా ఉండొచ్చు, కానీ మా భవిష్యత్తుని మా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. మీకు దయచేసి మీ చేతుల మీద తీసుకున్న ఈ సువర్ణ పత్రాలని మా బతుకుల్లో సువర్ణం చేయాలి. మీరు తొందరగా మాకు వీలైనంత తొందరగా జూలై 1st వీక్ వరకు మేము అందరం పోస్టింగ్ లో ఉండేటట్టు చూడండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుంచి అన్న? సూర్యాపేట. ఏంటి అసలు ఏంది నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత డీల్ అవ్వడానికి అసలు ఎందుకు? మేడం చెప్పినట్టే సార్, ప్రధాన సమస్య ఏంటంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది బాగా. తర్వాత ఏంటంటే ఇవి ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే ప్రైవేట్ లో జాబ్ చేసుకుంటే ఇప్పటిదాకా శాలరీ వస్తుంటే మాకు అనుకూలంగా ఉండేది. ఎందుకు మరి ఇప్పుడు ఏమి ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ లో జాబ్ చేసుకోండి? ఇచ్చేసరికి ఈ అకాడమిక్ ఇయర్ కంటిన్యూ చేయట్లేదు వాళ్ళు. వాహా, ఓకే, మీరు మధ్యలో జాబ్ వచ్చిందే వెళ్ళిపోతారనా? ఇప్పుడు అసలు ఈ గురుకుల టీచర్ అభ్యర్థులకి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అసలు? ముందు ప్రధానంగా పిల్లల గురించి అండి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసామంటే ఫీజు కట్టమంటారు, బుక్స్ తీసుకోమంటారు. ఇక ప్రైవేట్ స్కూల్లో చాలా డబ్బులు కట్టాలి, బుక్స్ కూడా ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, మళ్ళీ మారిపోయిన దగ్గర కొత్తగా. సరే మేమంటే అక్కడ అడ్జస్ట్ అవుతాం, కానీ పిల్లలు అడ్జస్ట్ కాలేకపోతే ఆ స్కూల్లో సిలబస్ అయిపోయిన తర్వాత మధ్యలో పోయారనుకో ఇబ్బందులు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్. సీఎం ఏం కోరుకుంటారు? తొందరగా మాకు అపాయింట్మెంట్. ఎన్ని రోజులు అవుతుంది అసలు ఈ నోటిఫికేషన్? మాకు మార్చి 1st వీక్ లో ఇచ్చేసారు సార్. ఇదేంది మార్చి 1st 2nd తారీఖు? అంటే ఇది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్? ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, నింపుతా అన్నారు. ఇది ఏదో ప్రాబ్లం వచ్చేసింది, ఇచ్చేసారు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. మరి వాళ్ళు ఎలక్షన్ దృష్టి పెట్టుకుని ఇచ్చారో దేనికని ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు డిలే చేస్తున్నారు. ఈ డిలే చేయకుండా తొందరగా జూలై కల్లా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే.